సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలు యువతలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలేస్తుంది. పండుగ సెలవులో ఎప్పుడెప్పుడు గాలిపటాలు ఎగురవేద్దామా, ప్రత్యర్థుల గాలిపటాలతో పోటీ పడుతూ వాటిని ఎలా నేలకూల్చుదామా అని ఆతృతతో ఉంటారు. సంక్రాంతి పండుగలో గాలిపటాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నగరంలోని గాలిపటాల అమ్మకాలపై ఏ సిటీ స్పెషల్ స్టోరీ. సంక్రాంతి అనగానే భోగి మంటలు, రంగవల్లులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలే కాదు, రంగురంగుల గాలిపటాల సందడి కూడా మొదలవుతుంది. సంక్రాంతి రోజుల్లో వివిధ డిజైన్లతో కూడిన రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో విహంగాలై విహరిస్తుంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగురవేసేందుకు ఉత్సాహం చూపిస్తారు. పండుగ పూట చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పోటాపోటీగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. సంక్రాంతి సీజన్ సందర్భంగా నగరంలో రకరకాల డిజైన్లలో గాలిపటాలు సందడి చేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో పతంగులుగా పిలువబడే ఈ గాలిపటాలకు సంక్రాంతి వచ్చిందంటే భలే గిరాకీ ఏర్పడుతుంది. ప్రతి ఏటా గాలిపటాల కోసమే ప్రత్యేక కేంద్రాలు వెలుస్తుంటాయి. విజయవాడలో గాలిపటాలు అమ్మే షాపులతో పాటు నగరంలోని ప్రధాన రహదారుల వెంట వ్యాపారులు గాలిపటాలను అమ్ముతున్నారు. సంక్రాంతి అంటేనే గాలిపటాల పండుగ అండి. మామూలుగా పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళి ఈ సంక్రాంతి వచ్చేసరికి కొంచెం రిలాక్సేషన్ కోసం ఈ గాలిపటాలు ఎగరేయడం జరుగుతుంది. మామూలుగా మాది హైదరాబాద్. అక్కడంటే ఇక ఎక్కడ చూసినా గాలిపటాలే కనబడతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నాం మేము ఈ గాలిపటాలు. ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ రిలాక్స్ అవుతారు, అందరూ కలిసి చేసుకుంటారు, కలిసి ఆడుతుంటారు. మీరు ఎగరేసేవాళ్ళ గాలిపటం? మేము ఎగరేసేవాళ్ళం, చిన్నప్పటి నుంచి ఎగరేసేవాళ్ళం మేము కూడా. ఇప్పుడు మా కోసమే మా బాబు కోసం. ఏంటి ఈసారి అంటే గాలిపటాల్లో కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే సైజుల పరంగా, డిజైన్ పరంగా, లేకపోతే సైజుల పరంగానే సెలెక్ట్ చేసుకుంటున్నాం. చిన్నవాటి దగ్గర నుంచి చిన్నప్పుడు అంటే చిన్న ఎగిరేసాం, ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాం కదా, సో పెద్దవాటి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆడుతున్నాం. ఇప్పుడు మీ చేతిలో అది వైర్ ఉంది కదా, అంటే ఏంటి అది ఎంత దూరం ఉంటే అంత పోతుందా ఎట్లా? మన పక్కన ఉన్న వాళ్ళ దాన్ని బట్టి ఎగిరేయడం జరుగుతుంది. ఎక్కువ వచ్చినాయి అనుకోండి కొంచెం కిందకి ఎగిరేస్తాం, మొత్తం కదా. లేకపోతే అంటే గాలిపటాలు ఎగరేయటం వల్ల ఏంటి మీకు కలిగేటువంటి సంతృప్తి? కొంచెం రిలాక్స్ అవుతామండి. మెయిన్గా పైకి ఎంత పైకి వెళ్తే మనం అంత పైకి ఎదుగుతాము అని చెప్పేసి మేము ఫీల్ అవుతుంటాం. అంటే గాలిపటాలు వేసేటప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటే తెలుసా? అండి. బిల్డింగ్కి మధ్యలో ఉండి ఎగిరేయడం శ్రేయస్కరం. చివరి దాకా వెళ్ళి ఎగిరేస్తే అనవసరంగా ప్రమాదాలు కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇంకోటి ఈ మాంజాలు ఇవన్నీ వాడకూడదు. దానివల్ల ఒకటి ఎదుటివారికి ఇబ్బంది కలుగుతుంది, తర్వాత మన చేతులు కూడా తెగుతాం జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా నగరంలో గాలిపటాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. వివిధ రకాల ఆకృతులు, సైజులతో ఆకర్షణీయమైన గాలిపటాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ పేర్లతో ఉన్న గాలిపటాలను కొనేందుకు నగరవాసులు, ముఖ్యంగా యువత మొగ్గు చూపుతోంది. పలు పేర్లతో వివిధ డిజైన్లతో కూడిన పతంగులు మార్కెట్లో లభిస్తున్నాయి. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో వీటి డిమాండ్ పెరిగింది. రకరకాల డిజైన్లు, వివిధ సైజుల్లో ఉన్న గాలిపటాలు కనీస ధర 10 రూపాయల నుంచి మొదలై 200 రూపాయల వరకు ఉన్నాయి. విభిన్న చిత్రాలతో కూడిన భిన్న రకాల పతంగులు ఎంతో కనువిందు చేస్తున్నాయి. గాలిపటాలతో పాటు వాటిని ఎగురవేసేందుకు కావలసిన సాధారణ దారం ఉండే చరకాలను కూడా విక్రయిస్తున్నారు. అయితే గాలిపటాలను ఎగురవేసేందుకు ప్రముఖంగా వినియోగించే మాంజాలను మాత్రం అమ్మకందారులు విక్రయించడం లేదు. చైనా మాంజాతో ప్రమాదాలు జరగడంతో పాటు పలు సందర్భాల్లో కొందరు ప్రాణాలు పోగొట్టుకోవడంతో వీటిపై గతంలో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో అమ్మకందారులు వీటి విక్రయాలను ఆపేశారు. హ్యాపీ సంక్రాంతి అందరికీ. సంక్రాంతి పండుగ అంటే గాలిపటాలు ఎగిరేసుకుంటాము, ఆనందంగా అందరితో ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేస్తాం. ప్రధానంగా గాలిపటాలు ఎలా ఎగరేస్తుంటారు మీరు? ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎగరేస్తారా? ఫ్రెండ్స్ అందరం కలిసి ఎగరేస్తాం. లేదండి, యాక్చువల్లీ మన తెలుగు పండగల్లో పెద్ద పండగ అంటే సంక్రాంతి. కాబట్టి సంక్రాంతికి మన ట్రెడిషన్ 2 విషయాలు బాగా తెలుగు వాళ్ళకి బాగా పరిచయం అయినవి. ఒకటి గాలిపటం, 2 కోడి పందాలు. సో ఆ 2 ఇయర్ మొత్తం ఏదో ఒక టెన్షన్స్, ఆఫీసు వర్క్స్ అన్నీ ఉంటాయి. కొంచెం రిలీఫ్గా ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం సంక్రాంతి మాత్రమే కాబట్టి సో ఇలాగా జస్ట్ పిల్లలతో, చుట్టాలతో ఇలా గాలిపటాలు, పిండి వంటలు, కోడి పందాలు ఇవి కొంచెం రిలీఫ్ని ఇస్తాయి మన ఈ బిజీ షెడ్యూల్లో, బిజీ లైఫ్లో. కాబట్టి అందరూ అలా వైభవాలు ఎంజాయ్ చేయాలి. మన తెలుగుతనాన్ని మళ్ళీ మనం రివైవ్ చేసుకోవాలి, రివోక్ చేసుకోవాలి.
మేము ప్రతి ఇయర్ ఎగరేస్తూ ఉంటాము. మాకు మ్యారేజ్ అయ్యి ఫస్ట్ టైం మా హస్బెండ్తో కలిసి చేసుకోవాలని చాలా హ్యాపీగా ఉంది అంతే. ఇట్లా మీరు గాలిపటాలు మీరు ఎగరేస్తుంటారా, లేకపోతే మీరు వాళ్ళు ఇంట్లో వాళ్ళు కానీ మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎగరేసే? మా ఫ్యామిలీ అంతా ఎగరేస్తాం. ఎవ్రీ ఇయర్ జరుపుకునే ఫెస్టివల్ అంటే ఫ్యామిలీ అంతా అంటే ప్రతిరోజు బిజీ షెడ్యూల్లో ఉంటాం కాబట్టి ఇట్లా కొంచెం ఫెస్టివల్ సీజన్ ఫెస్టివల్ డేస్లో అందరం కలిసి ఈ ఫెస్టివల్ చేసుకోవడం చాలా హ్యాపీ. ఇందులో ఉన్న థ్రిల్ ఏంటి అంటే ప్రతి గేమ్లో ఏదోటి నేను విన్ అయ్యాను అని ఉంటుంది, లేదా అందరు గ్యాదర్ అవుతామని అంతే. అంత మించి అందరూ కలిసి చేసుకునే ఫెస్టివల్ కాబట్టి చాలా వెయిట్ చేస్తూ ఉంటాం ఈ ఫెస్టివల్ కోసం. మన సంస్కృతి సాంప్రదాయాల్లో గాలిపటాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సంక్రాంతి వేళ గాలిపటాలను ఎగురవేయటం ఆనవాయితీగా వస్తుంది. అయితే మారుతున్న జీవన విధానాల వలన గాలిపటాలు ఎగురవేసే అలవాటు క్రమేపీ తగ్గుతుంది. నగరాల్లో అనువైన స్థలాలు లేకపోవడం కూడా అందుకు ఒక కారణం. అయితే సంక్రాంతి పండుగను నమ్ముకుని గాలిపటాలు తయారు చేసి జీవనం సాగించేవారు మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నారు. తెలుగు పండగ కాదు సార్, పెద్ద పండగ కాబట్టి అందరు సంతోషంగా ఫ్యామిలీతో పిల్లలతో పాటు సరదాగా చేసుకుంటారు. గాలిపటం కూడా పిల్లలు అలా ఆనందంగా కదా కోరుకునేది, అందుకనే సార్. ఇట్లా గాలిపటం ఎగరేయడం అనేది అందరికీ రాదు కదా, అదేలే సార్. మీకు ఎలా అలవాటు బాగా? మాకు చిన్నప్పుడు మేము చేసేవాళ్ళం కదా, ఇంకా మా పిల్లలకు కూడా ఇంకా మేము అలాగే నేర్పిస్తున్నాం సార్. అదేలే సార్, వాళ్ళు ఆనందంగా ఉంటారు కదా సరదాగా పండగ కాబట్టి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా పిల్లలు ఎప్పుడైనా సరే ఫస్ట్ సంక్రాంతి వచ్చిందనంటే ఫస్ట్ ఫోకస్ వాళ్ళందరికీ కైట్స్ మీద ఉంటుంది, గాలిపటాల మీద ఉంటుంది. ఈ 3 రోజులు వాళ్ళకు ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది గాలిపటం ఎగరేయటం అంటే వాళ్ళకు ఒక ఆనందం. ఎంతసేపు ఎగరేస్తే అంత హీరోలాగా ఫీల్ అవుతాడు పిల్లవాడు. వాళ్ళకి మళ్ళీ పోటీలు ఒకటి ఉంటాయి, ఎంత బై ఎగరేస్తే అంత ఫస్ట్ ప్రైజ్, వాడికి ఒక ఫస్ట్ ప్రైజ్ లాగా ఒక ఫీల్ అవుతూ ఉంటారు. అది ఒక సాంప్రదాయంగా ఇప్పటి నుంచో వస్తుంది. నేను చిన్నప్పటి నుంచి బాగా ఎగరేస్తుండేవాడిని అండి. చిన్నప్పుడు మనం న్యూస్ పేపర్లో పెట్టి ఎగరేసేవాళ్ళం, న్యూస్ పేపర్తో తయారు చేసి అది మన చేతులతో తయారు చేసుకునేవాళ్ళం. తర్వాత ఇంకా ఈ పెద్ద గాలిపటాలు ఇట్లా ఈ మోడల్ స్టార్ట్ అయినాయి. అది అప్పుడు ఎగరేసాం, ఇప్పుడు ఎగరేసాం, ఎప్పటికీ ఇది మన సాంప్రదాయం కింద. అసలు ఎగరేస్తుంటే ఎగరు ఎందుకు ఎగిరినా కూడా పడుతుంటాయి. అవును ఎలా ఎగరేయాలి? దీంట్లో లాజిక్ ఏముంటుంది అంటే గాలి వాళ్ళు చూసుకొని ఎగరేయటం ఒకటి సార్, ఇంకొకటి తయారు చేసే విధానం, అండ్ ఇంకొకటి మెయిన్గా ముడిగట్టే విధానం ఉంటుంది. ఈ ముడిగట్టి కరెక్ట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా మిడిల్లో ఉండాలి. ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. దీనివల్ల మేజర్ ఇది గాలిపటం అంటేనే గాలి వాలు ఆధారంగా ఎగురుతుందని కాబట్టి గాలిపటం అంటారు సార్. అవును. ఇప్పుడు గాలి ఒక డైరెక్షన్ వీస్తుంది అంటే ఆపోజిట్ డైరెక్షన్లో అంటే ఉన్న చోట నుంచి ఎగరేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, బట్ అది ఎగరదు. ఒక పర్టికులర్ ఆ గాలి వాల్ ఎలా ఉందో దాని ప్రకారంగా ఎగరేషన్ స్టార్ట్ చేసుకుంటే మంచిగా ఎగురుతుంది.